కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కాపాడుకుంటాం అంబేద్కర్ భవన స్థలాన్ని కాపాడుకుంటాం అంబేద్కర్ భవన స్థలాన్ని అందరికీ జై భూములు. సార్వత్రిక ఎన్నికలు జరిగే రోజు ఇక్కడ ఏర్పడినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దుండగలు దుర్మార్గంగా తల తొలగిస్తే ఆ రోజు నుంచి దాదాపు వెంకట నియోజకవర్గం ఉండే బహుజన సమాజం మొత్తం 100 రోజులు కార్యాచరణ తీసుకొస్తే నేటికి కూడా ఆ దుర్మార్గుడు ఎవరైనది గుర్తించినటువంటి ఒక అంశమైంది. అయితే గత 20 సంవత్సరాలుగా ఏదైతే మా బహుజన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక కేసులు పెట్టించుకొని అనేక ఇబ్బందులు పడి ఈ స్థలాన్ని న్యాయబద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళ సొంతం కోసం కాకుండా అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ఈ నియోజకవర్గంలో ఉండే దాదాపు 1,80,000 మంది గిరిజనులు బహుజనుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక అంబేద్కర్ భవనాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక విలేకరు కబ్జాని రాయడం అనే దాన్ని ఈ బహుజన సమాజం అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనే చెప్తాడు ఈ ప్రభుత్వ స్థలం అని. ఇన్ని రోజులుగా విలేకరుగా ఎన్ని సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉందో, ఎన్ని సంవత్సరాలు ఎక్కడ పనిచేస్తున్నాడో ఈరోజు కబ్జాదారులు కంప్లైంట్ ఇచ్చారు అనే దాన్ని మెన్షన్ చేయకుండా ఎవరైతే కబ్జా చేయాలనుకుంటున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ బహుజన సమాజాన్ని అంతా కూడా తప్పుడు రాతలు రాయడం అనేది మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి రాతలు రాస్తే ఆయన ఎన్ని కబ్జాలు చేశాడో, ఆయనకి ఎన్ని స్థలాలు ఉన్నాయో ఆయన భాగవతాన్ని కూడా బయట తీసే పరిస్థితి కూడా అనేది విషయం కూడా హెచ్చరిస్తున్నాము. న్యాయం రాయండి, ధర్మం వైపు నిలబండి, మీకు బాగుంటుంది. అంతేగాని మా బహుజన సమాజాన్ని దుర్మార్గులుగా మేము పెత్తందారులు వ్యవహరించేటట్టుగా తప్పుడు సమాచారాన్ని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం, ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అదేవిధంగా మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులు మద్దతుగా ఉన్నారు. అదేవిధంగా విగ్రహాన్ని పగలగొట్టినప్పుడు ఆయన మద్దతుగా ఉన్నారు. ఈరోజు కూడా నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో కూడా ఆయనకు అన్ని విషయాలు మేము తెలియపరిచాం. ఆయనే రమ్మన్నాం. అంబేద్కర్ జయంతి రోజు కూడా ఆయన ఇక్కడ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మేము గౌరవ శాసనసభ్యులకి ఒకే ఒక్క మాట తెలియపరుస్తున్నాం. 2 నాయుళ్ళు మీకు కావాలా, 1,80,000 మంది బహుజన సమాజం మీకు కావాలా? ఈ విషయంలో గౌరవ శాసనసభ్యులు మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. సహకరించకపోతే ఆయనకు వ్యతిరేకంగా కూడా మేము ఎమ్మెల్యేలు పక్కన పెట్టేసి మేము మంత్రులు కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం. న్యాయబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే మేము ముందుకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ మధ్య చాలా ఛానల్స్ చాలా ప్లే చేస్తాయి భవిష్యత్తు ఎమ్మెల్యే ఎవరని. ఈ రోజు బహుజన సమాజ పరంగా నేను చెప్తున్నా, మా అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎవరైతే మాకు సహకరిస్తారో ఆయనే భవిష్యత్తు ఎమ్మెల్యే. ఇక్కడ మేమందరం అంబేద్కర్ జోలికి వచ్చినా, అంబేద్కర్ గారి స్థలం జోలికి వచ్చినా, బహుజన సమాజం జోలికి వచ్చినా, మేము ఏ పార్టీలో ఉన్నా కానీ మేమందరం ఏకమై పోరాటం చేస్తాం. మాకు ఎవరైతే భవన నిర్మాణం సహకరిస్తామో ఈ రోజు అంబేద్కర్ సాక్షి మేమందరం ప్రమాణం చేసి చెప్తున్నాం, ఓడేరే భవిష్యత్తు ఎమ్మెల్యేని కూడా ఈరోజు మేము ప్రకటన చేస్తున్నాం. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.